స్వప్న రాహుల్‌తో ఎలా అయినా మాట్లాడాలని పసుపు ఫంక్షన్ జరుగుతూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్వప్న ఏమైంది? ఏమైంది? అని అంటూ ఉండగా రాహుల్ మాత్రం స్వప్నని ఎత్తుకొని ఒక గదిలోకి తీసుకొచ్చి పడుకోబెడతాడు. ఇక స్వప్న కళ్ళు తెరవంగానే వాళ్ళ అమ్మ కనకంతో చెప్తూ ఉంటుంది. అమ్మ నువ్వు వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకురా, నాకు చాలా నీరసంగా ఉంది అని అంటుందన్నమాట. రాహుల్‌తో మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుందని. ఇక వాళ్ళ అమ్మ వెళ్ళంగానే ఇక రాహుల్‌ని ఇలా అడుగుతూ ఉంటుంది. రాహుల్ మన పెళ్లి విషయం ఏం చేసావు? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వవు. ఏమనుకోవాలి? ఇప్పుడు మా ఇంటికి వచ్చినా సరే నన్ను కన్నెత్తి కూడా చూడడం లేదు. నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయడం లేదు. నేను ఈ డ్రామా ఆడి నీతో మాట్లాడడానికి నేను వచ్చాను. నువ్వు మాత్రం ఎటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. నేనేమనుకోవాలి? ఆన్సర్ చెప్పని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ విన్న రాహుల్ ఇలా చెప్తూ ఉంటాడు. స్వప్న, మనం తప్పు చేస్తున్నామేమో. పెద్దవాళ్ళకి చెప్పకుండా మనం చేసే పని కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అయినా నీకు రాహుల్తో ఈరోజే కదా పెళ్ళి, మనం ఇంకా ఏం చేయగలం అని తను దీనంగా చెప్పేసరికి ఇక స్వప్న తట్టుకోలేక, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని అక్కడే ఉన్న చాక్ తీసుకుని పొడుచుకోబోతుంది. నువ్వు లేకపోతే నేను మాత్రం బ్రతికుంటా స్వప్న, ఎందుకు ఇలా పిచ్చి పని చేస్తున్నావు? ఆ పని రాహుల్ స్వప్న చేతిలో ఉన్న చాక్ తీసి కింద పడేస్తాడు. సరే, మనిద్దరం ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుందామని స్వప్నకి ఒక ప్లాన్ చెప్తాడు రాహుల్. ఇక దాంతో స్వప్నకి సంతోషం వచ్చేసి రాహుల్ని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇక రాహుల్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదంతా జరగాలనే కదా స్వప్న నిన్ను ఇన్ని రోజులు అవాయిడ్ చేసింది. నీకు ఆస్తుంది కానీ తెలివి మాత్రం కొంచెం కూడా లేదు స్వప్న అని తన మనసులో నవ్వుకుంటూ ఉంటాడు రాహుల్. మరొక వైపు కావ్యని కనకం అలానే వాళ్ళ అక్క ఇద్దరు కూడా పొగుడుతూ ఉంటారు డెకరేషన్ బాగా చేసిందనేసి. కావ్య మాత్రం కొన్ని డబ్బులు ఇచ్చి, అమ్మ నువ్వు చేసిన అప్పుల్లో కొంతైనా సరే తీర్చు అనేసి వాళ్ళ అమ్మకి చెప్పి, నేను అక్కని పెళ్లి కూతుర్ని చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటుంది. కావ్య స్వప్నని పెళ్లి కూతురులాగా రెడీ చేసేసిన తర్వాత ఇక అప్పు తన దగ్గరికి వచ్చి, మనం ఎంతలా కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు మరొక ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే చాలా బాధగా ఉంది అక్క అనేసి ముగ్గురు కూడా ఏడ్చుకుంటూ ఉంటారు. ఇక స్వప్న తన మనసులో అనుకుంటుంది, ఇక జీవితంలో మీ ఇద్దరిని చూస్తానో లేదో అని ముగ్గురు ఏడ్చుకుంటూ ఉంటారు. మరొక వైపు రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా మండపానికి బయలుదేరుతుండగా రాజు వాళ్ళ నాన్నగారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అపర్ణ వాళ్ళ అన్న కొడుకు చనిపోయినట్లుగా. ఇక ఆ విషయం తెలుసుకున్న అపర్ణ మాత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు అయిపోయి, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే అక్కడ మాత్రం మా అన్న కొడుకు చనిపోయాడా అనేసి బోరుబోరున ఏడుస్తూ ఉండగా ఇక అందరూ కూడా పెళ్లి ఆగిపోయింది అని అనుకుంటూ ఉండగా రాజు వాళ్ళ తాతయ్య అపర్ణ దగ్గరికి వచ్చి, అమ్మ అపర్ణ, మీ పుట్టింటి వైపు ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మన వైపు ఏమీ ఉండదు. రాజు పెళ్ళికి కావాల్సినవన్నీ కూడా ఎలా జరగాలి ఏంటి అనేది మేము చూసుకుంటాం. కావాలంటే నువ్వు వెళ్ళు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తూ ఉండగా ఇక రాజు మాత్రం, తాతయ్య అమ్మ లేకుండా నేను పెళ్ళి ఎలా చేసుకోను అని మరొక వైపు బాధపడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఇలా అనుకుంటూ ఉంటారు, శుభమా అని శుభకార్యం జరుగుతూ ఉండగా ఇలా జరిగిందేంటా అని. ఇక రాజ్ అలానే స్వప్న పెళ్ళి జరగబోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.